జూలై నెల రెండో వారంలో కర్కాటక రాశి వారికి అరుదైన అదృష్టం. మీ జీవితం నక్క తోక తొక్కినట్లు మారిపోతుంది. సరికొత్త ఆట ప్రారంభం కాబోతోంది. 100% జరగబోయేది ఇదే. జూలై నెల రెండో వారంలో కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి కనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి సమయంలో స్థిర సంకల్పాలన్నీ నెరవేరుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆటంకాలు ఎదురవకుండా చూసుకుంటే మేలు. ఉత్సాహంగా పనిచేయాలి. ఒత్తిడి పెరుగుతుంది. అనవసర ఖర్చులు చేస్తారు. నవగ్రహ స్తోత్రం చదవడం శుభకరమైన ఫలితాలు అందిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలలో శ్రద్ధ పెంచండి. గ్రహ దోషం అధికంగా ఉన్నందున అనాలోచిత పనులు, వృధా కాలక్షేపం అయితే అసలు వద్దండి. మౌనంగా ఉండడమే మేలు. ఉద్యోగంలో జాగ్రత్తగా వ్యవహరించండి. ఆర్థిక పరంగా జాగ్రత్తలు అయితే చాలా అవసరం. నవగ్రహ శ్లోకాలు చదివితే మీకు అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం అయితే కనిపిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. కర్కాటక రాశి వారికి జూలై నెల రెండో వారంలో మీ జీవితంలో మీరు ఇప్పటివరకు కూడా చూడలేనటువంటి పెను మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూడబోతున్నారు. మీరు పట్టిందల్లా కూడా బంగారమేనా అన్నట్లుగా మీ జీవితం అయితే మారిపోతుంది. మీ జీవితంలో మునిపెన్నడు కూడా చూడలేనటువంటి మార్పులు కూడా మీరు ఈ సమయంలో చూడబోతూ ఉన్నారని చెప్పడంలో సందేహం లేదు. ఈ కర్కాటక రాశి వారికి ఈ సమయం చాలా అరుదుగా వచ్చేటటువంటి సమయంగా చెప్పవచ్చు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం కొంత కఠినంగా ఉండవచ్చు. మీ యొక్క భాగ్యాధిపతి అయిన గురువు 12వ అంటే వ్యయస్థానంలో ఉండడం చేత మీరు చేసే కష్టానికి తగిన గుర్తింపు లభించడం లేదనే అసంతృప్తి అయితే మీలో కలగవచ్చు. పనులలో జాప్యాలు, అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. పై అధికారులతో అపార్థాలు రాకుండా చూసుకోవాలి. జూలై నెల 16వ తేదీ తర్వాత నుండి కూడా సూర్యుడు మీ రాశిలోకి రావడం వలన మీలో ఆత్మవిశ్వాసం పెరిగినా కూడా అహం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది సంబంధాలను దెబ్బతీయవచ్చు. ఈ నెలలో మీకు వివాదాలకు దూరంగా ఉంటూ ఓపికగా మీ పని మీరు చేసుకుపోవడం ఉత్తమ ఫలితాలను అందిస్తుంది. ఆర్థికంగా ఇది కొంత గందరగోళంగా ఉండే మాసంగా కూడా చెప్పవచ్చు. రెండవ అంటే ధనస్థానంలో కేతు ఉండడం చేత డబ్బును కూడబెట్టడం కష్టంగా మారవచ్చు. 8వ ఇంట్లో రాహు ఆకస్మికంగా భారీ ఖర్చులను తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు లేదా ఇతర ఊహించని కారణాల కారణంగా అప్పు చేయాల్సిన పరిస్థితి అయితే రావచ్చండి. అయితే జూలై నెల 26 వరకు కూడా మీ లాభాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉండడం వలన ఆదాయం వస్తూనే ఉంటుంది, కానీ వచ్చిన ఆదాయం వచ్చినట్లే ఖర్చు అయిపోతుంది. ఈ నెలలో మీరు రిస్క్తో కూడినటువంటి పెట్టుబడులకు దూరంగా ఉంటే మేలు. అప్పులు ఇవ్వకపోవడం అయితే మీకు చాలా మంచిది. కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్ళు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీ మాటల కారణంగా కుటుంబంలో అపార్థాలు కూడా రావచ్చు, కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. అత్తమామలతో సంబంధాలు సున్నితంగా ఉంటాయి. మీ యొక్క 7వ ఇంటి అధిపతి అయిన శని 9వ ఇంట్లో ఉండడం చేత జీవిత భాగస్వామితో సంబంధం స్థిరంగా ఉన్నా కూడా వారి యొక్క ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. అయితే నెలాఖరున మీ యొక్క 5వ ఇంటికి అధిపతి అయిన కుజుడు మీ 3వ ఇంట్లోకి ప్రవేశించడం చేత మీరు పిల్లల విషయంలో చొరవ తీసుకునే ధైర్యం పొందుతారు. ఇది మంచి మార్పు అనే చెప్పాలి. ఆరోగ్యం విషయంలో ఈ నెల ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని గ్రహ స్థానాలు మీ యొక్క ఆందోళనకు కారణం కావచ్చు. 8వ ఇంట్లో రాహు సంచారం వలన ఆకస్మిక అనారోగ్యాలు, ప్రమాదాలు లేదా శస్త్రచికిత్సల వంటివి జరిగే అవకాశం ఉంటుంది. 12వ ఇంట్లో గురువు ఉండడం చేత ఆసుపత్రి ఖర్చులు కూడా కలగవచ్చు. జూలై నెల 16 తర్వాత సూర్యుడు మీ
రాశిలోకి రావడం వలన వేడి, తలనొప్పి మరియు జీర్ణ సంబంధిత సమస్యలు అయితే పెరగవచ్చు. ప్రయాణాలలో, ఆహారం విషయంలో కూడా మరియు వాహనాలు నడిపే సమయంలో కూడా మీరు అత్యంత జాగ్రత్తగా వహించడం చాలా అవసరం. వ్యాపారస్తులకు ఈ సమయం వృద్ధి నెమ్మదిగా పెరగవచ్చు. గ్రహస్థితులు ప్రతికూలంగా ఉన్నందున కొత్త వెంచర్లు లేదా వ్యాపార విస్తరణ గురించి ఆలోచించకపోవడమే మేలు. భాగస్వామ్యాలతో గొడవలు, ఆర్థిక లావాదేవీలలో మోసపోయే అవకాశాలు ఉన్నాయి. ఉన్న వ్యాపారాన్ని కాపాడుకోవడంపైనే దృష్టి పెట్టాలి. అప్పుల విషయంలో తగిన జాగ్రత్తలు పాటిస్తే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. విద్యార్థులకు ఈ సమయం ఏకాగ్రతకు పరీక్ష సమయంగా చెప్పవచ్చు. ఉన్నత విద్యకు అధిపతి అయిన గురువు 12వ ఇంట్లో ఉండడం చేత చదువుపైన దృష్టి పెట్టడం కష్టతరం కావచ్చు. అనేక అడ్డంకులు ఎదురే అవకాశం ఉంటుంది. అయితే నెలాఖరులో మీ యొక్క 5వ ఇంటికి అధిపతి అయిన కుజుడు 3వ ఇంట్లోకి ప్రవేశించడం చేత మీలో శక్తి మరియు పట్టుదల పెరిగి సవాళ్లను ఎదుర్కొనడానికి సహాయం చేస్తుంది. అయినప్పటికీ కూడా ఈ సమయంలో విజయం సాధించాలి అంటే మీరు రెట్టింపు కష్టపడాలి. మీరు చెడు స్నేహాలకు దూరంగా ఉంటే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు క్లియర్గా తెలుసుకుందాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారందరూ కూడా కర్కాటక రాశికి చెందుతారు. కర్కాటక రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి ఎండ్రకాయ లేక పీత అనబడే జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఈ రాశి చక్రంలో 4వది. కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది. మంచి పనులు చేయాలి అనే తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది. వీరు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత చాలామంది స్నేహితులు ఉంటారు. వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి. కర్కాటకము అనగా ఎండ్రకాయ. ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది. నీళ్లలో అట్టడుగును ఉంటూ నీళ్ళు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది. నీటి మీద ఏమాత్రం అలజడి కలిగినా సరే ఇది నీటి లోపలికి వెళ్ళిపోతుంది. మనకు ఎండ్రకాయ ఆకారం చాలా భయంకరంగా కనబడుతుంది. అయినా సరే ధైర్యం లేని తత్వాన్ని ఇది కలిగి ఉంటుంది. అనగా దీనిని అనుసరించి కర్కాటక రాశి వారు గొడవలు అంటే అసలు ఇష్టపడరు. అలాగే ఇంటి వ్యవహారాల్లో శ్రద్ధ వహిస్తారు. ఇది వీరిలో ఉన్న ప్రత్యేక గుణంగా కూడా మనమైతే చెప్పుకోవచ్చు. ఈ కర్కాటక రాశి వారి రాశి చక్రంలో 4వది. అలాగే చరరాశి అని కూడా చెప్పవచ్చు. అనగా ఈ రాశి వారి ఆలోచనలు ఎప్పుడు కూడా వేగంగా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు. టకటక నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు అనేవి చకచక మారిపోతూ ఉంటాయి. వీరు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తారు. వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు. ఒక్కొక్కసారి అతి విశ్లేషణ కారణంగా సమస్యలను వీరు జటిలం చేసుకుంటారు. ఒకవేళ సమస్య పెద్దది అయితే ముడుచుకుపోయే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. వీరి ఆలోచనకు, కార్యాచరణకు మధ్య ఉన్న అంతరాన్ని గుర్తించి పనిచేస్తారు. ఈ రాశి వారికి అధిపతి చంద్రుడు కావున వీరికి మానసిక సంఘర్షణలు అధికంగా ఉంటాయి. అలాగే మానసిక వేదన కూడా ఉంటుంది. వీరికి తరచి ఆలోచించే గుణం వీరిలో ఉంటుంది. అందుచేత వీరు ముత్యాన్ని ధరిస్తే చాలా మంచిది. ఇలా ధరిస్తే మానసిక సంఘర్షణలు అన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. చూసారు కదండి, ఈ కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.